హాయ్ బ్రదర్స్, ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. చాలామంది లోకాచారాలతోనే బ్రతుకుతున్నారు. చాలామంది ముసలమ్మ ముచ్చట్లు, లోకాచారం, ప్రతిరోజు ఈ దినం ఇచ్చేయకూడదు, ఆ దినం ఇచ్చేయకూడదని లోకాచారాలతోనే బ్రతుకుతున్నారు చాలామంది మనుషులు. మార్క్సు వార్త 7వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు చదువుకోండి. ఈ మనుషులు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉందన్నాడు. అలాగే గలతీయులు 4వ అధ్యాయం 6వ వచనం కాదు 10వ వచనం చదువుకోండి. గలతీయులు 4వ అధ్యాయము 10వ వచనం చదువుకుంటే దినములు పలానా దినాలు, మాసాలు, సంవత్సరాలు ఆచరిస్తున్నారు చాలామంది జనాలు. ఇలాంటి వారికి వారి జీవితంలో ఆశీర్వాదం ఉండదు. మూడు నమ్మకాలతో బ్రతికిన వాడు ఎంత డబ్బు సంపాదించినా ఆ డబ్బు ఒక దినము వెళ్ళిపోతుంది. ఎవరికో బాగలేదు, జ్వరమో, దగ్గో, తుమ్మో వచ్చిందని ఆ చిలకతో జ్యోతిష్కుని చెప్పిన వాడి దగ్గరికి వెళ్తే ఆడేమో కాలుకు తాబీజు కట్టమంటే కాలుకు తాబీజు కట్టుకుంటున్నాడు. లేదంటే ఎక్కడికో వెళ్ళి తాబీజులు కట్టించుకుంటున్నారు మనుషులు. మూఢ నమ్మకాలు, దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. దయచేసి తెలుసుకోండి. యేసు ప్రభు దగ్గరికి వస్తే మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రక్షిస్తాడు. ఆయన గొప్ప దేవుడు, మిమ్మల్ని రక్షించే దేవుడు, మిమ్మల్ని విడిపించే దేవుడు, మిమ్మల్ని ఆదుకున్న దేవుడు, మిమ్మల్ని నడిపించే దేవుడు, మిమ్మల్ని పోషించే దేవుడు, నిత్యాగ్ని తప్పించి పరలోక రాజ్యం ఇచ్చే దేవుడు. అలాంటి గొప్ప దేవుడిని తెలుసుకున్న ప్రతి ఒక్కరు ధన్యులే. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.